భూ సమీకరణ ఎంత పకడ్బందీగా ఉండాలి అంటే అనేక వేల మంది రైతులు వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ ఫ్యూచర్ని, వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని, వాళ్ళ తరాల భవిష్యత్తుని తీసుకొచ్చి అందరూ తెలుగుదేశం పార్టీలో పెడుతున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాకపోతే, ఒకవేళ అలా కాదు చెప్తున్నాను, కీడించి మేలించమంటాం కదా, ఒకవేళ రాకపోతే అప్పటికి నారాయణ గారు ఉండరు, పత్తిపాటి పుల్లారావు గారు ఉండరు, ఒకవేళ టీడీపీ రాలేదనుకుందాం. అలాంటి పరిస్థితుల్లో మరి కానీ ఇచ్చిన రైతులకి వాళ్ళ గ్యారంటీ ఏంటి? వాళ్ళ గ్యారంటీకి వాళ్ళు ఏ సంతకాలు పెడుతున్నారు? మేము ప్రతి ఒక్కళ్ళు నమ్మిస్తున్నారు. ఎవరు నమ్మిస్తున్నారు? ఈరోజు పత్తిపాటి పుల్లారావు గారు వస్తున్నారు, నారాయణ గారు వస్తున్నారు. ఒకవేళ అదేది రాజపత్రం ద్వారా, ధృవీకరణ పత్రాల ద్వారా ఏమీ లిఖితపూర్వకంగా లేనప్పుడు అవి ఎంత హాని కలిగజేస్తాయి? దానివల్ల ఎంత బాధ్యత ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి? నేను ఒక సినిమా తీసేటప్పుడు సినిమా ఫెయిల్ అయితే ఇంటి ముందుకు వచ్చి నా డిస్ట్రిబ్యూటర్లు అడుగుతారు. అంటే నేనేమంటానంటే, ఒక సినిమాకే నేను ఇంత జవాబుదారీతనం వహిస్తున్నప్పుడు, ప్రభుత్వాలు భూములు లాక్కుంటున్నప్పుడు, భూములు సమీకరిస్తున్నప్పుడు ఇంకెంత బాధ్యతతో ఉండాలి? ఆ బాధ్యతని ఎలాగా మాట ద్వారా ఇస్తే ప్రభుత్వాలు ఎందుకుంటాయి? ప్రభుత్వాలు మాట ఇచ్చేటప్పుడు కేవలం పత్రాల ద్వారా ఇస్తాయి, శాసనాల ద్వారా ఇస్తాయి. అలా ఇచ్చినప్పుడే ఏదైనా ముందుకెళ్తుంది. ఎందుకంటే నేను రాయలసీమ ప్రాంత వాసులు కూడా నాకు చాలామంది వచ్చారు నా దగ్గరికి మధ్యన. వాళ్ళు వచ్చి, సార్ నాకు మీరంటే ఇష్టం కానీ మాకు నచ్చలేదు మీరు అలా చేసింది, మరి రాజధాని మా కర్నూలు ఎందుకు కట్టలేదని అడుగుతున్నారు నన్ను. రాష్ట్రం విడిపోయినప్పుడు ఎక్కువ ఆంధ్ర ప్రాంతం కంటే కూడా సీమ ప్రాంతం ఎక్కువ నష్టపోయింది. ఎందుకంటే వాళ్ళకి మనలాగా ఇక్కడ ఇటు సైడ్ లాగా నీళ్లు లేవు. అక్కడ వర్షాల మీద ఆధారపడాలి. హుడ్ తుఫాను వచ్చి విశాఖపట్నం గల్లంతయింది, బొత్స గారి వల్ల విజయనగరం గల్లంతయింది అని చెప్పి ఇలా అంతా చెప్తున్నారు. ఇన్ని కష్ట నష్టాలు ఉన్నప్పుడు సమతుల్యత పాటించటం చాలా హోలిస్టిక్గా, సమగ్ర దృష్టితో, చాలా ప్రత్యేక దృష్టితో చూడాలి. నేను చర్చలు నమ్ముతాను, వీటి ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇవన్నీ కూడా దాటి ప్రభుత్వాలు ఏమీ చేయలేనప్పుడే అప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు, విప్లవాలు వస్తాయి. విప్లవాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అది ఎవరి స్థాయిలో ఉండదు. అలాగే సమస్యల్ని నిర్లక్ష్యం చేసే తెలంగాణ ప్రజలందరూ తెలంగాణకు వచ్చి తెలంగాణ సాధించుకున్నారు. అందుకని ప్రతి ప్రభుత్వం, ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే, మీ మీద చాలా బాధ్యత ఉంది. మీరు దయచేసి దీన్ని బాధ్యతతోటి ఈ భూ సమీకరణను కానీ మీరు అత్యంత బాధ్యతతో చేయకపోతే అనేక సమస్యలు తెచ్చిపెట్టే పరిస్థితులు ఉన్నాయి. నాది 25 సంవత్సరాల దూరదృష్టి, 25 సంవత్సరాలు ఈ దేశం కోసం నేను శ్రమిస్తాను. నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ దీన్ని అందరి బాధలని సమదృష్టితో చూడకుండా ఉండిగా వెళ్తే, నేను సభాముఖంగా మీ అందరి ముఖంగా నేను వేడుకునే తెలుగుదేశం ప్రభుత్వం, దయచేసి భూసేకరణను చేయకండి.